సో ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ aromatic కాంపౌండ్, యాంటీ aromatic, నాన్ aromatic, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఫ్రీక్వెంట్గా బిట్ అనేది అడుగుతున్నాడు. సో సపోజ్ మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని డీల్ చేయాలి? ఫస్ట్ చూసుకోవాలి ఆ కాంపౌండ్ సైక్లికా కాదా. సో మనం నేర్చుకోవాలి అసలు aromaticity కండిషన్స్ ఏంటి అని. ఫస్ట్ కండిషన్, ఆ కాంపౌండ్ సైక్లిక్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, ఆ కాంపౌండ్ లో కాంజుగేషన్ ఎయిదర్ పై సిగ్మా పై ఆర్ పై సిగ్మా లోన్ పేర్, అలా మనకి 5 కాంజుగేషన్ కండిషన్స్ ఉన్నాయి. పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్, పై సిగ్మా నెగటివ్ చార్జ్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్ లోన్ పేర్, ఇవి కాంజుగేషన్ కండిషన్. ఈ 5 కాంజుగేషన్ లో ఏదో ఒక కాంజుగేషన్ ఉన్న ఆ కాంపౌండ్ aromatic అవుతుంది. అండ్ థర్డ్ రూల్, ప్లానార్ అవ్వాలి. ప్లానార్ అంటే sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, అట్లీస్ట్ ఒక డబల్ బాండ్ ఉండి తీరాలి. ఫోర్త్ కండిషన్, ఇది డిసైడ్ చేస్తుంది ఈ కాంపౌండ్ aromatica యాంటీ aromatica అని. ఇప్పటి వరకు చెప్పిన 3 కండిషన్స్ aromatic అయినా యాంటీ aromatic అయినా ఈ 3 కండిషన్స్ వర్తిస్తాయి. మరి ఫోర్త్ కండిషన్, కాంపౌండ్ లో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఈజీ లాజిక్ ఒకటి అందరూ మిస్ అవుతూ ఉంటారు. దీనికి మొత్తానికి పక్కకు పెట్టేసేయండి. మనకి కాంపౌండ్ లో ఎయిదర్ 2 పై ఎలక్ట్రాన్స్ ఆర్ 6 పై ఎలక్ట్రాన్స్ ఆర్ 10 పై ఎలక్ట్రాన్స్ ఆర్ 14 పై ఎలక్ట్రాన్స్. క్లియర్? నేనేం రాస్తున్నానో అర్థమవుతుందా? అంటే ఎన్ వాల్యూ మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇఫ్ ఎన్ వాల్యూ ఇస్ 0, 2 పై ఎలక్ట్రాన్స్, ఎన్ వాల్యూ ఇస్ 1, 4+2, 6 పై ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ వాల్యూ అనేది పై బాండ్స్ కాదు, పై ఎలక్ట్రాన్స్ అంతకన్నా కాదు. 4n+2 పై ఎలక్ట్రాన్స్ మీనింగ్ ఏంటి? కాంపౌండ్ లో 2 పై ఉన్న, 6 పై ఉన్న, 10 పై ఉన్న ఆ కాంపౌండ్ అనేది aromatic అవుతుంది. ఒకవేళ 4n పై ఎలక్ట్రాన్స్ అంటే ఎయిదర్ 4 ఆర్ 8 ఆర్ 12 ఆర్ 16, అలా 4 మల్టిపుల్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ వస్తే ఆ కాంపౌండ్ ఏమవుతుంది అంటే యాంటీ aromatic. క్లియర్? సో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే aromatic, 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ aromatic. ఇది అసలు థింగ్. మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. క్వశ్చన్ ఏమిచ్చాను? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ aromatic కాంపౌండ్ అన్నా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సైక్లిక్, ఎస్. ప్రతి దాంట్లోనూ కాంజుగేషన్ ఉందా లేదా? చూడండి, పై సిగ్మా లోన్ పెయిర్, సిగ్మా కాంజుగేషన్ ఉంది. కాంపౌండ్ aromatic. కాంజుగేషన్ ఉంటే సరిపోతుందా? సైక్లిక్ అవ్వాలి, కాంజుగేషన్ ఉండాలి, డబుల్ బాండ్ ఉండాలి, 3 ఉన్నాయి. ఆ తర్వాత చూడాలి 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా. 4n+2 పై ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5, 6. రెజనెన్స్ లో పార్టిసిపేట్ చేసే లోన్ పేర్ కూడా పై ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఇదర్ నెగటివ్ చార్జ్ ఆర్ లోన్ పేర్ పై ఎలక్ట్రాన్స్ అని అంటాం. అట్లా ఇందులో మొత్తం ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంపౌండ్ ఏమంటాం? aromatic కాంపౌండ్ అంటాం. క్లియర్? మరి సేమ్ ఇది కూడా సేమ్ స్ట్రక్చర్ కదా. 1, 2, 3, 4, 5, 6 పై ఎలక్ట్రాన్స్ aromatic. సేమ్ స్ట్రక్చర్, 6 పై ఎలక్ట్రాన్స్ aromatic. అంటే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ aromatic compounds. క్లియర్? ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా aromaticity గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, choose the one which is not aromatic. నాట్ aromatic అంటే aromatic కాకూడదు, అంటే యాంటీ aromatic అవ్వచ్చు, నాన్ aromatic అవ్వచ్చు. క్లియర్? అర్థమవుతుందా? అంతకన్నా మనము అది వాడు నాన్ aromatic అడుగుతున్నాడా, యాంటీ అని అడుగుతున్నాడా, అడుగుతున్నాడా. నాట్ aromatic అంటే ఆ 2లో ఏదైనా అవ్వచ్చు. సపోజ్ క్వశ్చన్ ఇలా వచ్చింది మనకి, ఇది aromatic యాంటీ aromatic అంటే నాన్ aromatic. అంతే కదా, సైక్లికే కాదు. సో నాన్ aromatic కాంపౌండ్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ లో నాట్ aromatic అంటే యాంటీ అవ్వచ్చు, నాన్ aromatic అవ్వచ్చు. ఇది ఏమవుతుంది? ఫుల్లీ aromatic కాంపౌండ్. ఎందుకు? ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2 పై ఎలక్ట్రాన్స్, either 2 or 6 or 10 aromatic. కాంజుగేషన్ ఉందా? ఎస్ ఉంది మ్యామ్. పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్ సిగ్మా కాంజుగేషన్ ఉంది. సో ఫుల్లీ aromatic కాంపౌండ్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పై ఎలక్ట్రాన్స్. 8 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి?
యాంటీ ఆరోమాటిక్. ఇక్కడికి రండి, లోన్ పేర్ కనబడుతుందా? సో సిగ్మా లోన్ పేర్ సిగ్మా పై కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ అయింది, ప్లానార్ అయింది. 1 2 3 4 5 6 pi electrons, aromatic compound. And last one, pi sigma conjugation ఉంది, cyclic అయింది, planar అయింది. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఇప్పుడు? 1 2 3 4. ఈ పై ఎలక్ట్రాన్స్ ని కూడా కన్సిడర్ చేస్తాం ఈ కార్బన్ దగ్గర. అంటే 6 పై ఎలక్ట్రాన్స్, అంటే ఇది కూడా aromatic compound. సో నాట్ aromatic compound అంటే ఆన్సర్ ఏమైపోతుంది? బి. క్లియర్? మరి ఈ క్వశ్చన్ చూడండి, ఏమన్నాను? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టు అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్. అంటే Na2CO3 తో రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫాస్ట్ గా? ఎస్, నాతో రియాక్షన్ చేయనుకుంటే ఏ కాంపౌండ్ వెళ్తుంది? ఆలోచించండి. ఎప్పుడైనా స్టెబిలిటీ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ మోస్ట్ స్టేబుల్ ఎవరయ్యా అంటే ఆరోమాటిక్. తర్వాత స్టేబుల్ ఎవరయ్యా అంటే నాన్ ఆరోమాటిక్. లీస్ట్ స్టేబుల్ ఎవరు అంటే యాంటీ ఆరోమాటిక్. అర్థమైందా? సో ఫస్ట్ కాంపౌండ్ ఏం కోరుకుంటుంది? స్టెబిలిటీని కోరుకుంటుంది. అంటే యాంటీలోంచి కానీ నాన్ లోంచి కానీ ఆరోమాటిక్ అవ్వాలి అని చూస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇది యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్. అఫ్ కోర్స్ అసలు నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్, కాంజుగేషన్ లేదు. ఇక్కడ చూసినా కాంజుగేషన్ లేదు, నాన్ ఆరోమాటిక్. ఇక్కడ కాంజుగేషన్ లేదు, నాన్ ఆరోమాటిక్. అన్ని నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఈ నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ ఏమని కోరుకుంటుంది? ఆరోమాటిక్ అవ్వాలి అని కోరుకుంటుంది. అంటే మన ఆలోచన ఎలా ఉండాలి? ఈ కాంపౌండ్ లో ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ అయితే ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్స్ దీని దగ్గర ఉన్నాయి, దీని దగ్గర ఉన్నాయి. అలా ప్రతి దాని దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సోడియం కార్బోనేట్ తో రియాక్షన్ చేస్తామో హైడ్రోజన్ దాని ఎలక్ట్రాన్స్ ని ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది సోడియం దగ్గరికి. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ ఏం ఛార్జ్ డెవలప్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ డెవలప్ అవ్వచ్చు, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ కూడా అవుతుంది కదా నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ ఇచ్చి వెళ్తే ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, హైడ్రోజన్ ఇచ్చి వెళ్తే ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మరి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో నాన్ ఆరోమాటిక్ నుంచి ఆరోమాటిక్ అయింది. పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, సిగ్మా పై సిగ్మా కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ అయింది, ప్లానార్ అయింది. నెగిటివ్ ఛార్జ్ వల్ల 6 పై ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఆరోమాటిక్ అయింది. అదే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తే అప్పుడు నాన్ ఆరోమాటికే, 4 పై ఎలక్ట్రాన్స్ ఉంది, వేస్ట్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తే యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్ అయింది, అవునా కాదా? 1 2 పై ఎలక్ట్రాన్స్, 3 4 అంటే టోటల్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 పై ఎలక్ట్రాన్స్. అరే సైక్లిక్ అయింది, కాంజుగేషన్ ఉంది, ప్లానర్ ఉంది, 4 పై ఎలక్ట్రాన్స్ అంటే యాంటీ ఆరోమాటిక్. ఇది చూడండి, క్లర్క్ అనుకుందాం, మేనేజర్ అనుకుందాం, ప్యూన్ అనుకుందాం. సో మాక్సిమం మనము ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటాం కానీ కిందకి వెళ్ళిపోదాం అనేది అనుకోం కదా. క్లర్క్ పొజిషన్ లో ఉన్నవాడు మేనేజర్ అవుదాం అనుకుంటాడు కానీ మళ్ళీ ప్యూన్ గా అయితే వెళ్దాం అనుకోడు కదా. సో నాన్ ఆరోమాటిక్ నుంచి ట్రై చేస్తుంది ఆరోమాటిక్ అవ్వాలని. క్లియర్? అలా ఈ కాంపౌండ్ అనేది ఇంకా అన్స్టేబుల్ అయిపోయింది కాబట్టి ఇది అస్సలు రియాక్షన్ చేయదు సోడియం కార్బోనేట్. అండ్ ఇక్కడికి వస్తే నాన్ ఆరోమాటిక్ నుంచి మళ్ళీ నాన్ ఆరోమాటిక్, ఇందులో కూడా మళ్ళీ కాంజుగేషన్ మిస్ అయింది. సో ఏ కాంపౌండ్ ఇమీడియట్ గా రియాక్షన్ చేస్తుంది అంటే మనం ఎలా ఆలోచించాలి? అందులోంచి హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది, ఎలక్ట్రాన్స్ ని ఇచ్చి రింగ్ లో నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయిన తర్వాత పై ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్? సో అర్థమైతే సెషన్ ని లైక్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.